సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయి ప్లే ఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయిపోయారు ఈ సీజన్ లో. అయితే వీళ్ళ నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే నెక్స్ట్ జరగబోయే 4 మ్యాచ్ల్లో ఆయా టీమ్స్ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాన్ని దెబ్బతీయటమే. ఇక వీళ్ళు గెలిస్తే అదే జరుగుతుంది అనుకోండి. ఇక ఇది విషయాన్ని పక్కన పెడితే పంజాబ్ కింగ్స్ మాత్రం చెన్నైతో గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లోకి దూసుకెళ్లారు. మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళటం ఖాయం. ఇది ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లోనే బెస్ట్ స్కోర్ ని నమోదు చేశారు. దీనికి కారణం శామ్ కరణ్ ఇన్నింగ్స్ 88 అయితే కొట్టేశాడు. ఇక లాస్ట్ 2 ఓవర్స్ లో అసలు రన్స్ రాలేదు. యూజీ చహల్ ఏకంగా ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీయడంతో ముఖ్యంగా యూజీ చహల్ హ్యాట్రిక్ ని నమోదు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీకి అగేన్స్ట్ గా. ఇది తనకు 2వ హ్యాట్రిక్ అని చెప్పాలి ఐపీఎల్ లో. ఈ యూజీ చహల్ నాక్ తో మరో 20 పరుగులు తగ్గు పడిపోయారని చెప్పాలి చెన్నై సూపర్ కింగ్స్ ఆడినటువంటి బ్యాటింగ్ కి. ఈ లక్ష్యాన్ని 2 బాల్ మిక్సింగ్ ఉండగానే పంజాబ్ కింగ్స్ ఛేదించి భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు. ఇక నెక్స్ట్ చెన్నైతో అస్సాం వెళ్లే జట్ ఏదో కమెంట్ చేసేయండి.